లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. రఫాపై ఆదివారం రాత్రి నుంచి ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగుతుంది. ఈ దాడుల్లో మహిళలు, చిన్నారులతో సహా 45 మంది ప్రాణాలు కోల్పోగా వందల మంది గాయపడ్డారు. ఇప్పటి వరకు గాజాపై యుద్ధంలో అత్యంత పాశవిక దాడుల్లో ఒకటిగా దీన్ని పరిగణిస్తున్నారు. రఫాపై ఆపరేషన్ నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చిన మర్నాడే ఇజ్రాయెల్ ఈ దారుణానికి పాల్పడింది. ఇజ్రాయెల్లో తీరుపై అమెరికా సహా ప్రపంచ దేశాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. రఫాలో చిన్నారులు, మహిళల మరణాలపై అమెరికా తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ దాడి దృశ్యాలు కలిచివేసేలా ఉన్నాయని పేర్కొంది. టెల్ అవీవ్ దిశగా హమాస్ రాకెట్లు ప్రయోగించిన కొద్ది గంటల్లోనే రఫాపై ఇజ్రాయెల్ దాడులు చేపట్టింది. గాజాలో యుద్ధం మొదలైన తర్వాత తల్ ఆల్ సుల్తాన్ ప్రాంతాన్ని సురక్షితమైనదిగా ఇజ్రాయెల్ ప్రకటించింది. దీంతో తమ ప్రాణాలను రక్షించుకోవడానికి వేలాది మంది అక్కడికి వచ్చి తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం ప్రాంతం పైన దాడి చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. అయినప్పటికీ ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుంది. సోమవారం, మంగళవారం మరో 37 మంది పాలస్తీనీయులు మృతి చెందారు. గాజాలో ఇజ్రాయెల్ మారణకాండకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఆల్ ఐస్ ఆన్ రఫా పేరుతో హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ చేస్తున్నారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తుంది. అంతర్జాతీయ స్థాయి వ్యక్తులు, సెలబ్రిటీలు మద్దతుగా పోస్టులు చేపడుతున్నారు. కొనసాగుతున్న హమాస్ ఇజ్రాయెల్ యుద్ధంపై అవగాహనకు పిలుపునిస్తున్నారు. ఈ నెల ఆరంభంలో సరిహద్దుల్లో ఇజ్రాయెల్ సైనిక దాడిని ముమ్మరం చేసి స్వాధీనం చేసుకునే ముందు వరకు మానవతా సహాయం కోసం రఫా ప్రధాన ప్రవేశ కేంద్రంగా ఉంది. సురక్షిత ప్రాంతంగా భావించిన రఫాపై దాడులతో అక్కడ ఉన్న 10 లక్షల మంది పైగా ప్రజలు వలసబాట పట్టారు. వైట్ హౌస్ జాతీయ భద్రతా మండలి వ్యూహాత్మక సమాచార విభాగ కోఆర్డినేటర్ జాన్ కిర్బీ మాట్లాడుతూ, రఫాలో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో సామాన్య పౌరులు 10ల సంఖ్యలో మరణించిన దృశ్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అవన్నీ చూస్తుంటే హృదయం ద్రవించుకపోతుంది. చాలా భయానకంగా ఉన్నాయి. హమాస్తో జరుగుతున్న ఈ యుద్ధం సామాన్యులకు ఎలాంటి కీడు జరగవద్దు. హమాస్కు బుద్ధి చెప్పే హక్కు ఇజ్రాయెల్కు ఉన్నప్పటికీ సామాన్యులకు ఎలాంటి ముప్పు కలిగించరాదు. అందుకోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. హమాస్ కీలక నేతను లక్ష్యంగా చేసుకొని దాడి జరిగింది. అదే సమయంలో పౌరుల ప్రాణాలు కూడా ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు.